హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అంజలి కథలకి స్వాగతం. కాశీ మజిలీ కథలు 81వ భాగం. సత్యవంతుని కథ. దూరంగా ఉన్న కొండలు, వాటి మధ్యలో ఒక లోయ. అక్కడి నుంచి కేసరుడు అనే బోయవాడు నీటితో నింపిన వెదురు బొంగును భుజానికి తగిలించుకొని ఆ దారిన వెళుతూ దాహంతో కొట్టుకుంటున్న మకరాంకుణ్ణి చూసి ఆశ్చర్యపోయి అతని నోటికి నీటిని అందించాడు. ఆ నీటిని త్రాగి మకరాంకుడు లేచి కూర్చొని ఆ బిల్లుడిని చూసి అతని కోరికపై తన వృత్తాంతం చెప్పాడు. దానికి ఆ బోయవాడు, ఒక్కడివి ఈ అడవిలో ఉండలేవు, నాతో పాటు మా ఇంటికి రా, రేపు నీకు దారి చూపిస్తాను అంటూ అతన్ని తన ఇంటికి తీసుకుని వెళ్ళాడు. పులితోళ్ళు వంటి రకరకాల చర్మాలతో చక్కగా అలంకరించబడి ఉన్న ఆ బోయపల్లె, వెదురు తడకలతో నిర్మించబడి ఉన్న గుడిసెలు మకరాంకుడిని ఎంతగానో ఆకర్షించాయి. వారికి విద్య లేకపోయినప్పటికీ చక్కని రూప స్వభావాలు కలిగి ఉన్నారని సంతోషించాడు. ఆ బోయవాడు తన గుడిసె ముందు నిలబడి పింగళిక అని పిలవగానే తడిక తెరుచుకొని అతడి భార్య బయటికి వచ్చి అతనికి నమస్కరించి, ఈ బాలుడెవరు అని అడిగింది. బోయవాడు అతనొక బాటసారి అని చెప్పి, ఇతను చాలా ఆకలి మీద ఉన్నాడు, తొందరగా వెదురు బియ్యంతో అన్నం వండిపెట్టు అన్నాడు. ఆమె క్షణంలో వంట చేసి పండ్లు, తేనె వంటి పదార్థాలతో చక్కని భోజనం పెట్టడం చూసి వారి సంస్కారాన్ని ప్రశంసించాడు. దానికి ఆ ఇల్లాలు, నాయనా, మమ్మల్ని పొగుడుతున్నావా? మాకు మృగాలకు తేడా లేదు. నాకొక కొడుకు ఉన్నాడు, అడవికి వెళ్ళాడు అని చెబుతూ ఉండగానే వింటికి పులిపిల్లను తగిలించుకొని బోయపిల్లవాడు వచ్చాడు. ఆ తల్లి దాన్ని చూసి, ఈ పులిపిల్లను ఎందుకు చంపావు? దీనికోసము దీని తల్లి ఎంత బాధపడుతుందో. మృగాలని చంపకూడదని నేను చెప్పిన విషయం మర్చిపోయావా అంటూ మందలించింది. అమ్మా, నేను నీ మాటలు మర్చిపోతానా? ఈ పులిపిల్ల దాని తల్లితో విడిపోయి నాకు అడ్డం పడింది. నేనెంత తప్పించుకోవాలని చూసినా వదలలేదు. ప్రాణాపాయంగా పరిణమించడం వలన దీనిని చంపవలసి వచ్చింది. నేను చేసింది తప్ప అన్నాడు. వారి మాటలు విన్న మకరాంకుడు, ఈ మహారణ్యంలో పచ్చి మాంసం తినే ఈ కిరాతకులలో కూడా ఇలాంటి గుణవంతులు ఉండటం ఆశ్చర్యంగా ఉంది. ఈ పిల్లవాడు సార్వభౌముల ఇంట్లో పుట్టవలసినవాడు, చక్కని రూపం కలిగినవాడు, కానీ విద్య లేనట్లుగా కనిపిస్తున్నాడు అంటూ ఆ పిల్లవాడిని పిలిచి, నీ పేరేమిటి అని అడిగాడు. వాడు తల్లి అనుమతితో సత్వవంతుడు అని చెప్పాడు. చదువు విషయం అడగగానే ఇదేమిటి అని ఆశ్చర్యపోయాడు. ఆ పిల్లవాడు భోజనం చేశాక మకరాంకుడు విద్య గురించి విశేషంగా చెప్పి వాడిలో ఆసక్తిని కలిగించాడు. అప్పటి నుంచి ఆ పిల్లవాడు విద్య నేర్పమని మకరాంకుడిని వేధించసాగాడు. మకరాంకుడు విద్య నేర్పించసాగాడు. ఏకసంధాగ్రాహి అయిన సత్వవంతుడు మకరాంతకుడికి వచ్చిన విద్యలన్నింటినీ సంవత్సరంలోపే నేర్చుకున్నాడు. ఒకరోజు మకరాంకుడు వింటూ ఉండగా తల్లిదండ్రులతో, ఈ భూమి మీద ఎన్నో వింతలు ఉన్నాయి. మనం విద్య నేర్చుకోకపోవటం వలనే ఈ అడవిలో ఉంటున్నాం. విద్య లేనివాడు కళ్ళున్నా చూడలేని గుడ్డివానితో సమానం. ఈ మహాత్ముని దయ వలన సకల విద్యా రహస్యాలను తెలుసుకోగలిగాను. ఇక మనం ఇక్కడ ఉండనక్కర్లేదు, జనావాసానికి పోదాము. నా విద్యలతో మిమ్మల్ని రాజతుల్ని చేస్తాను అన్నాడు. అందుకు ఆ దంపతులు నవ్వుతూ, మేము పట్టణాలని ఒకసారి చూశాం, చాటుమాటుగా అంటూ ఉండవు. వాకిట్లో నిలబడనివ్వరు, పొండి పొండి అంటూ తరిమేస్తారు. ఎక్కడ చూసినా మనుషులే, దానికంటే ఈ అడవే నయం అన్నారు. సత్వవంతుడు పట్నం చూసి వస్తాను అంటే మకరాంకుణ్ణి తోడుగా పంపారు. వారిద్దరూ మర్నాడు ఆనందంతో ఎనుబోతుల మీద ఎక్కి అరణ్యాలు దాటి జనావాసాలు చూసుకుంటూ ఒకనాడు మధ్యాహ్న వేళకి శోభావతి నగరం చేరుకుని అక్కడ బజార్లలో తిరగసాగారు. సత్వవంతుని రూపము, విల్లమ్ములు చూసి అక్కడి ప్రజలు ఆశ్చర్యపోయారు. కొందరు రాజుభటులు యుద్ధ సన్నాహంతో వచ్చి అతన్ని చూసి, నువ్వెవరివి, వీరుడివా లేక పిట్టలు కొట్టేవాడివా అని పరిహసించగా సత్యవంతుడు కోపగించుకొని, నేను వీరుడినే, కానీ మిమ్మల్ందరినీ పిట్టలను కొట్టినట్లు కట్టగలను అన్నాడు.
వారు దానికి మరింత కోపంగా, నీచుడా, మేం రాజుగారి సైనికుల ప్రధానమైన వీరులం, యుద్ధానికి వెళుతున్నాం, మాకు మొక్కు, లేకపోతే నీ శిరస్సును భూతబలిగా సమర్పిస్తాము అన్నారు. దానితో సత్వవంతుడికి కోపం వచ్చి బాణాలు సంధించి వారిని నలువైపులా పరిగెత్తించాడు. ఆ విషయం విన్న రాజు, అలాంటి వీరుని మీద కోపం తగదు, అతను అర్జునుడి లాంటివాడు కాకపోయినా ఒక్కడే 10 మందితో ఢీకొంటాడా అని మంత్రులకు చెప్పి అతన్ని తీసుకురమ్మన్నాడు. మంత్రులు వెళ్ళి అతన్ని రమ్మని పిలవగా, నా మిత్రుడు ఏదో పనుందని వెళ్ళాడు, అతను వచ్చాక వస్తాను, అతనికి ఇక్కడ జరిగిన విషయం గురించి తెలియదు అంటూ సత్వవంతుడు వారితో మాటల్లో పడ్డాడు. చాలాసేపు ఎదురు చూసినప్పటికీ మకరాంకుడు రాకపోవడంతో పెద్దలు తన కోసం నిరీక్షిస్తున్నారనే మొహమాటంతో తొందరగా వచ్చేద్దామని వారితో పాటు రాజు దగ్గరికి వెళ్ళాడు. శశాంకుడు అతన్ని దూరం నుంచే చూసి మోహన పరవశుడయ్యాడు. కానీ ఆ విషయం బయటపడకుండా అతనికి ఎదురెళ్ళి స్వాగతం పలికి తన ఎదురుగా కూర్చోబెట్టుకున్నాడు. మంత్రులు సత్వవంతుడి గుణ విశేషాలను గురించి వివరించారు. అప్పుడు శశాంకుడు, సత్వవంత, ఇక్కడికి 10 యోజనాల దూరంలో సౌగంధిక అనే నగరం ఉంది. దానికి రాజైన ప్రభాసాగరుడు మా తండ్రి గారికి అత్యంత ప్రీతిపాత్రుడు. అతని మీదకి చాలామంది రాజులు యుద్ధానికి రాబోతున్నారనే విషయం తెలుసుకొని అతనికి సాయంగా మా సైన్యాన్ని పంపుతున్నాను. నువ్వు సేనా నాయకుడివై అక్కడికి వెళ్ళి శత్రువులను జయించి విజయంతో రా అంటూ పొగిడాడు. దానికి సత్వవంతుడు అంగీకరించడంతో సర్వసేనాధిపత్యానికి పట్టాభిషక్తుణ్ణి చేసి ఒక మంచి గుర్రాన్ని ఇచ్చాడు. సత్వవంతుడు రాజాజ్ఞ ప్రకారము ఒక శుభముహూర్తంలో సర్వసేనలతో సౌగంధిక నగరం బయలుదేరాడు. ఆ హడావిడిలో అతనికి మకరాంకుని విషయం గుర్తుకు రాలేదు. సేనలతో సహా వెళుతూ ఉండగా సౌగంధిక నగరం నుంచి రాజప్రముఖులు వారికి ఎదురొచ్చి, దేవా, మా రాజుగారు ప్రభాసాగరుడు మీ రాక కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. రాజపుత్రులంతా ఏకమై వచ్చి ఆయనతో యుద్ధం చేస్తున్నారు. సముద్రంలా ఎగసిపడుతున్న శత్రు సైన్యాన్ని ఎదిరించగలిగే సైన్యం మా దగ్గర లేదు. మిమ్మల్ని తొందరగా తీసుకురమ్మని మమ్మల్ని పంపించారు, త్వరగా పదండి అన్నారు. సత్వవంతుడు చిరునవ్వుతో, మీ రాజుకేమీ భయం లేదు, నేను వచ్చి మీకు విజయం కలిగిస్తాను. కానీ మీ రాజుకి అంతమందితో వైరం ఎందుకు వచ్చినట్లు అని అడిగాడు. దానికి వారు ఇలా చెప్పసాగారు. మా రాజుగారికి లేక లేక కలిగిన సంతానము సౌగంధిక. ప్రాయం వచ్చేసరికి అత్యంత సౌందర్యవతిగా ప్రసిద్ధి చెందింది. ఆమెకు వివాహం చేయదలిచి ఎందరు రాకుమారుల చిత్రపటాలు తెప్పించి చూపించినప్పటికీ ఆమె వాటిని నిరసించేది. చివరకు ఎలాగో కష్టపడి ఆమెను ఒప్పించి స్వయంవరం చాటింపు వేయగా ఎందరో రాకుమారులు తరలివచ్చారు. ఆమె వారి వివరాలు వింటూ వారిని చూస్తూ సభాభవనం దాటి వెళ్ళి అక్కడ ఒక అశోకవనం క్రింద ఆ స్వయంవరం వింత చూస్తూ నిలబడిన బ్రాహ్మణ కుమారుణ్ణి చూసి అతని వివరాలైనా అడగకుండా అతని మెడలో వరమాల వేసింది. అతను లేచిన వేళా విశేషం మంచిదే అయి ఉంటుంది. అతను ఒక బ్రాహ్మణ కుమారుడు. విద్యాభ్యాసం కోసం కాశీ పట్టణానికి వెళుతున్నాడు. రాజు జరిగిన ఈ సంఘటనకు సౌగంధికను ఏమీ అనలేకపోయాడు. కానీ స్వయంవరానికి వచ్చిన రాకుమారులందరూ కోపగించుకొని ఏకమై నగరాన్ని చుట్టుముట్టారు. రాజుగారు ఒంటరిగా వారితో పోరాడలేక వారికి అత్యంత ఆప్తుడైన కిన్నెరదత్తుని పుత్రునికి ఈ విషయం తెలియజేశారు. వారు మిమ్మల్ని పంపుతున్నారు అని తెలియజేశారు. అది విని సత్వవంతుడు వేగంగా సౌగంధిక చేరుకున్నాడు. అప్పటికే శత్రురాజులు ఆయన్ని ఓడించి బంధువులతో సహా బంధించారనే వార్త తెలిసింది. సత్వవంతుడు సౌగంధిక చేరుకొని అడ్డం వచ్చిన వారినందరినీ చంపి కోటలోకి ప్రవేశించాడు. అక్కడ కొందరు రాజపుత్రులను చంపి కొందరిని కొట్టి మరికొందరిని బంధించి ఒక్క పూటలో శత్రువులందరినీ జయించి ప్రభాసాగునికి సింహాసనాన్ని అప్పగించాడు. అప్పటికి బలగాలు నగరంలోకి ప్రవేశించాయి. పౌరులు సత్వవంతుణ్ణి ఎంతగానో పొగిడారు. ప్రభాసాగరుడు, మహాత్మా, నువ్వు మా కిన్నెరదత్తునికి ఎలాంటి బంధువో నాకు తెలియదు.
అయినా నా పాలిటి దైవంలా వచ్చి నన్ను కాపాడావు. నీ రుణం తీర్చుకోలేను. నా అర్ధరాజ్యాన్ని నువ్వు పాలించు అన్నాడు. దానికి సత్వవంతుడు, మహారాజా, నా పేరు సత్వవంతుడు. కిన్నెరదత్తుని కుమారుడైన శశాంకునికి స్నేహితుడిని. నాకు మీ రాజ్యంతో పనిలేదు. సెలవిప్పిస్తే వెళ్ళి వస్తాను అన్నాడు. ఒక్కడివి ఇంతమందిని జయించావంటే నువ్వు నిజంగానే దైవ సమానుడివి. ఈ విజయాన్ని పురస్కరించుకొని ఎల్లుండి సభ ఏర్పాటు చేశాను. ఇప్పుడు మేమందించే సత్కారాలు స్వీకరించి మమ్మల్ని ఆనందపరచు అని వేడుకున్నాడు ప్రభాసాగరుడు. అప్పటితో వేళ మించిపోయిందని మిగిలిన కథను తర్వాత మజిలీలో చెబుతారని మణిసిద్ధుడు అన్నాడు. తర్వాత మజిలీలో మణిసిద్ధుడు ఇలా చెప్పసాగాడు. కమల కథ. ప్రభావతిపురంలో ఎంతో పెద్దదైన ఒక విశ్వేశ్వరాలయం ఉంది. అక్కడ వ్యాసమఠం అనే పేరుతో ఒక ఆశ్రమం ఉంది. ఆ మఠంలో సన్యాసులు, విరాగులు, బైరాగులు చాలామంది ఉండేవారు. దీని ప్రక్కనే ఒక సత్రం కూడా ఉంది. అక్కడికి ఒకనాడు కమల అనే పేరు గల అందమైన బాలయోగిని వచ్చింది. ఆమెను చూసి అందరూ ఇంత అందమైనది చిన్నతనంలోనే ఎందుకు విరక్తి చెందినట్లు, ఆమె ఎవరికి సేవ చేస్తుందో గాని అతడు ధన్యుడు అనుకున్నారు. కమల ఆ మఠం అంతా తిరిగి అక్కడ ఉండే అందరి గురించి తెలుసుకొని చిదంబరయోగి ఉత్తముడని విని ఆయనకు నమస్కరించింది. ఆయన ఆమె వృత్తాంతం అడగగా, స్వామి, నేను విరక్తి చెంది మీ పాదాలను ఆశ్రయించాను. కొంతకాలం మీకు శుశ్రూష చేస్తాను. ఈ యోగులందరిలో మీరే ఉత్తములని విని ఉన్నాను అంది. చిదంబరయోగి ఆమెను శిష్యురాలిగా అంగీకరించాడు. ఆమె ఆయన నుండి వేదాంత తత్వ విశేషాలు తెలుసుకోసాగింది. ఆమె ఆ ఆశ్రమంలో చేరిన దగ్గర నుంచి మిగిలిన యోగులు జపతాపాలు మానేసి ఆమెనే చూస్తూ ఏదో ఒక వంకతో చిదంబరయోగి దగ్గరికి వచ్చి కూర్చోవటం మొదలుపెట్టారు. ఆమె ఆ విషయాలేమీ పట్టించుకోకుండా ముసుగు వేసుకొని జపం చేసుకునేది. ఒకనాడు కిన్నెరదత్తుని భార్య తారావళితో సహా రహస్యంగా ఆ ఆశ్రమానికి వచ్చి అందరికీ నమస్కరించి చిదంబరయోగి దగ్గరికి వెళ్ళింది. ఆమె వృద్ధరాజుగారి భార్య అని తెలుసుకొని ఆయన ఆమెనెంతో గౌరవించి ఆ ఆశ్రమము ఏ లోటు లేకుండా చక్కగా నడుస్తోందని, అది కట్టించిన వారి వంశాన్ని పొగిడి ఆమెకేదైనా కోరిక ఉందేమో అడిగి తెలుసుకున్నాడు. ఆమె తారావళి గురించి వివరాలు చెప్పి రాజు చేరదీసినప్పటికీ శశాంకుడు ఈమెను ఎందుకు పెళ్లి చేసుకోకుండా దాటవేస్తున్నాడో తెలియటం లేదు. సర్వజ్ఞులైన మీరే ఈ విషయం గురించి చెప్పాలి. అలాగే మా పని సక్రమంగా జరిగేలా చూడాలి అని వేడుకుంది. అదే సమయంలో కమల స్నానం చేసి జపం చేసుకోవటానికి అక్కడికి వచ్చింది. రాణి కమలను చూసి ఈమె ఎవరు అని చిదంబరయోగిని అడిగింది. దానికి ఆయన తన శిష్యురాలని జవాబిచ్చాడు. అమ్మా, నువ్వెందుకు ఇంత చిన్న వయసులోనే విరక్తి చెందావు? నీ తల్లిదండ్రులు ఎవరు? నీకు పెళ్ళయిందా అంటూ మహారాణి నేరుగా కమలనే ప్రశ్నించింది. దానికి కమల నవ్వుతూ, మహారాణి, నా వెనుకటి వృత్తాంతం చెప్పకూడదు, కనీసం తలచుకోకూడదు. నాకు ఒకప్పుడు అందరూ ఉండేవాళ్ళు, ఇప్పుడు ఎవ్వరూ లేరు. విరక్తికి వయసుతో నిమిత్తం లేదు అంది. రాణి ఆమె మాటలకు సంతోషించి ఆమె మీద ప్రేమతో మంచాలు, పరుపులు వంటివి పంపించింది. వాటిని చూసి కమల, గురువుగారు నేల మీద పడుకుంటే శిష్యురాలునైన నేను మంచం పైన ఎలా పడుకోగలను అని అనటంతో వ్రత విరుద్ధమైనప్పటికీ అప్పటినుంచి చిదంబరయోగి కూడా మంచం పైనే పడుకోసాగారు. స్థూలజంగుడు, తామ్రకేశుడు ఇద్దరూ విటులు. ఒక వేశ్య సొమ్మును దొంగిలించి రాజభటులు వారిని అపరాధులుగా నిరూపించడంతో పారిపోయి సన్యాసుల వేషాలతో ఈ ఆశ్రమానికి వచ్చి యోగులకు సేవ చేస్తున్నారు. కమల వచ్చిన దగ్గర నుంచి వారు ఆమెపై వలపు చెంది చిదంబరయోగికి ఎక్కువగా సేవలు చేయటం మొదలుపెట్టారు. ఆమె ఆ విషయాన్ని గ్రహించి వారి నుంచి తప్పించుకునేది. ఒకరోజు రాత్రి ఆమెను మంచంతో సహా ఎత్తుకుని పోయి ఒక పాడుబడిన గుడిలో ఉంచి ఆమెను పొందాలనుకున్నారు. అర్ధరాత్రి కావటంతో కమల అని పొరపాటుపడి కాషాయ వస్త్రాల్లో ఉన్న చిదంబరయోగిని మంచంతో సహా ఎత్తుకొచ్చి ఆశ్రమానికి దూరంగా ఉన్న శివాలయంలో ఉంచారు.
నేను ముందు వెళ్తానంటే నేను ముందు వెళ్తాను అని వారిద్దరూ తగువులాడుకోసాగారు. చివరకు తామ్రకేశుడు ముందుగా వెళ్ళటానికి అంగీకరించినప్పటికీ అతను లోపలికి వెళ్ళగానే స్థూలజంగుడు, తామ్రకేశ, ఒక్కసారి తలుపు తీయి, నీతో ఒక మాట చెప్పాలి అంటూ తలుపు రంధ్రంలో నుంచి అరిచాడు. అతనికది వినిపించుకోకుండా చీకట్లో ఏమీ కనిపించక ఊపిరి బట్టి ఊహించి కాషాయ వస్త్రాలు తొలగించి ముఖం మీద దంతక్షతాలు నాటించాడు. అప్పుడు చిదంబరయోగి అద్రిపడి లేచి, ఎవర్రాది, నా ముఖం కరుస్తున్నారు అని అరిచాడు. అలా మాట్లాడినది తమ గురువుగారని గ్రహించిన తామ్రకేశవుడు మంచం కింద దూరి దాక్కున్నాడు. ఆ విషయం తెలియని స్థూలజంగుడు, తామ్రకేశ, తలుపులు తీయవేమి, తలార్లను తీసుకొస్తాను చూడు అంటూ గట్టిగా అరిచాడు. అది విని యోగి ఆశ్చర్యపోయి, అక్కడ మాట్లాడేది ఎవరు, ఇక్కడేమీ కనిపించడం లేదు, దీపం తీసుకురండి అన్నాడు. ఆ కంఠము తమ గురువుగారిదని స్థూలజంగుడు గ్రహించి బయట గొళ్ళెం పెట్టి పారిపోయాడు. ఆ యోగి మంచం దిగి 4 మూలలు తడుముకుంటూ చూసి గోడలు తగిలేసరికి అది చెరసాలనుకొని, నేనిక్కడికి ఎలా వచ్చాను, నా బుగ్గ కరిచిందెవరు, ఇక్కడేమైనా భూతాలున్నాయా అనుకుంటూ ఉండగా మంచం క్రింద నుంచి తామ్రకేశుడు హూ హూ అని మూలగటం మొదలుపెట్టాడు. పిశాచ భయం భ్రాంతి వల్ల కలుగుతుందని తెలిసినప్పటికీ వేదాంతి అయిన ఆ యోగి ప్రాణభయంతో మంచం ఎక్కి, పిశాచమా, నన్ను ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు, సంసారాలను పీడిస్తే నీ కోరికలు తీరుతాయి గాని నాలాంటి సన్యాసిని పీడిస్తే నీకేం ప్రయోజనం ఉంటుంది అంటూ ఆ రాత్రి అంతా ఆంజనేయ దండకము, శివస్తుతి పఠించసాగాడు. తెల్లవారినప్పటికీ అక్కడంతా చీకటిగానే ఉంది. ఇంతలో ఆశ్రమంలో గురువుగారు కనిపించకపోయేసరికి, అయ్యో, గురువుగారు 100 ఏళ్ల వృద్ధుడు, అగ్నిశాలను విడిచి ఎప్పుడు ఎక్కడికి వెళ్ళరు, అలాంటిది ఈవేళ ఎక్కడికి వెళ్ళినట్లు అని బాధపడుతూ వచ్చి, కమలా, చిదంబర స్వామి శూన్య శివాలయంలో ఉన్నట్లు నాకు కల వచ్చింది అన్నాడు. కమల వెంటనే వెళ్ళి పిలవగా, అమ్మా కమల, నేనిక్కడ ఉన్నాను, తలుపులు తీయి అని అరిచాడు. ఆమె తలుపులు తీసి మంచం మీదున్న చిదంబరయోగిని చూసి, స్వామి, మీరిక్కడ ఉన్నారేం అని అడిగింది. ఇది దైవమాయయో మంచం క్రింద నుంచి ఏదో అరుస్తూ నన్ను భయపెడుతోంది అని సంజ్ఞ చేస్తుంటే తామ్రకేశుడు తటాలను బయటకు వచ్చి తలుపులు గొళ్ళెం పెట్టి పరిగెత్తుకు వచ్చి స్థూలజంగుణ్ణి కలుసుకున్నాడు. నువ్వు మిత్రదోహివి, నీతో అస్సలు మాట్లాడకూడదు, నేను లోపలుండగా తలుపులు వేసి వచ్చేస్తావా, సమయానికి కమల వచ్చి తలుపులు తీయకపోతే నేనెంత చిక్కుల్లో పడి ఉండేవాడినో తెలుసా అంటూ స్థూలజంగుడిపై కోపగించుకున్నాడు. ఉపకారం చేస్తే ఇలాగే ఉంటుంది, అక్కడికి కమల్ని పంపించింది నేనే. ఆమె తలుపులు తీయగానే గురువుగారిని బయటికి తోసి కమలను లోపలికి లాక్కుంటామనుకున్నాను. దొరికిన అవకాశాన్ని వదులుకొని నన్ను నిందిస్తావేంటి, ఇంతకీ అక్కడేం జరిగింది అని ప్రశ్నించాడు. తామ్రకేశుడు జరిగిందంతా వివరించాడు. స్థూలజంగుడు వాణ్ణి మెచ్చుకొని, మంచి పని చేశావు మిత్రమా అంటూ ఉండగానే ఒక భటుడు వచ్చి, రాజుగారు మంత్రులతో సహా వస్తున్నారు, సర్దు చేయకండి అన్నాడు. ఆ ఆశ్రమంలోని వారు ఎక్కడికక్కడ నిశ్శబ్దంగా జపం చేసుకుంటూ కూర్చున్నారు. రాజు శశాంకుడు ఆశ్రమానికి వచ్చి అక్కడి వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నాడు. రాజు ఆశ్రమంలో తిరుగుతూ ఉంటే అంతఃపుర కావలివాడు సౌదుల్లుడు అనేవాడు వచ్చి, అమ్మగారు చిదంబర స్వామి నుంచి మంత్రభస్మం తెమ్మన్నారు, కానీ స్వామివారు కనిపించడం లేదు అని విన్నవించాడు. రాజు భటులను పిలిచి వారిని వెతకమంటూ ఉంటే స్థూలజంగుడు వచ్చి వారిని గుడికి తీసుకువెళ్ళి తలుపులు తీసి, ఈయనే మా గురువుగారు, శిష్యురాలికి రహస్యంగా మంత్రోపదేశం చేస్తున్నారు అన్నాడు. మంచం మీద చిదంబరయోగిని, ఆ పక్కనే నిలబడి ఉన్న కమలను చూసి, ఈ వృద్ధ తాపసుడేమిటి, ఈ బాలయోగిని ఏమిటి అని ఆశ్చర్యపోతూ, యోగీంద్ర, మీరిక్కడ ఎలా చిక్కుకున్నారు అని పరిహాసంగా అడిగాడు. ఆయన జరిగిందంతా వివరించినప్పటికీ రాజు నమ్మలేదు. దానికి మంత్రులు, మహారాజా, ఇక్కడ ఉన్న యోగులంతా ఇలాంటివారే, ప్రతి యోగికి ఒక శిష్యురాలుంటుంది, పని పాట లేకుండా ఈ సత్రంలో తింటున్నారు, అందరినీ బయటికి పంపించి సత్రం మూసేయండి అన్నారు.
దానికి శశాంకుడు అంగీకరించలేదు. ఇక నుంచి ఈ ఆశ్రమంలో యోగినులు ఉండకూడదు, అందరూ 10 రోజుల్లోగా వెళ్ళిపోవాలని ఆదేశించాడు. ఆ ఆజ్ఞ విని, అయ్యో, నా వల్ల మీ అందరికీ ఆపద వచ్చింది. ఇక్కడ 100 ఏళ్ల యోగిని కూడా అనుమానిస్తున్నారు. ఈ కపట శిష్యుల వల్లనే ఇదంతా జరిగింది. నా మంచం కనుక స్థలం మార్చుకుని ఉండకపోతే నన్ను కూడా మోసం చేసేవారు. ఛీ, నేను ఆడరూపం ధరించడం వలనే ఇలా జరిగింది. సత్వంతుడు ఇక రాడు, నేను వాడిని చూడలేను. గురువుగారు ఎలాగూ నన్ను కాశీకి వెళ్ళమన్నారు కదా, అదే చేస్తాను అనుకుంటూ కమల అనే పేరుతో ఉన్న రూపవతి మళ్ళీ పురుష వేషం ధరించి కాశీకి వెళ్ళిపోయింది. కాశీ మజిలీ కథలు 81వ భాగం సమాప్తం. ఫ్రెండ్స్, నా కథలు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.